వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారతదేశంలో ప్రీమియం పెట్రోల్ ధరలు ₹2 పెరిగాయి. సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. బీపీసీఎల్ వారి స్పీడ్, హెచ్పీసీఎల్ వారి పవర్ మరియు ఐఓసీఎల్ వారి XP95 పెట్రోల్ ధరలు లీటర్కి ₹2.09 నుంచి ₹2.35 వరకు పెరిగాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల కారణంగా మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాలో అంతరాయాలకు దారితీశాయి. దీని ప్రభావంతో మార్చి 20 నుండి అమలులోకి వచ్చేలా భారతదేశంలో ప్రీమియం పెట్రోల్ ధరలను 2.35% వరకు పెంచినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ నివేదించింది. ఇక ప్రస్తుతానికి సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇది సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే అంశం. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రభుత్వ నియంత్రణలో లేవని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే వీటిని నిర్ణయిస్తాయని స్పష్టం చేశారు. సాధారణ పెట్రోల్ ధరలో మార్పు లేదు. ప్రీమియం పెట్రోల్ అనేది మొత్తం అమ్మకాల్లో కేవలం 2 నుంచి 4% మాత్రమే ఉంటుందని ఆమె వివరించారు. ఇక ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత గల్ఫ్ ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణుల దాడులు పెరిగాయి. దీనివల్ల ప్రపంచ చమురు మరియు సహజ వాయువుల్లో 5వ వంతు రవాణా చేసే కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలమార్గం దాదాపు మూతపడింది. ఇక ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ సౌకర్యమైన ఖాతర్లోని రాస్ లఫన్ పై దాడి చేయడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా 10% పెరిగాయి. ఐరోపాలో గ్యాస్ ధరలు 35% వరకు ఎగబాకాయి. ఇటువంటి దాడులు కొనసాగితే అమెరికా నుంచి భారీ దెబ్బ తప్పదని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పంజాబ్లోని మొహాలీ పెట్రోల్ పంప్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్షవిందర్ మోంగియా మాట్లాడుతూ గతంలో 105.16గా ఉన్న ప్రీమియం పెట్రోల్ ధర ఇప్పుడు 107.13కు చేరిందని ధృవీకరించారు. అయితే ఇందులో ఆనందించాల్సిన విషయం ఏంటంటే సామాన్యుడు కొనే పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు రాలేదు. అది కొంత ఆనందించాల్సిన అంశం. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్పేదండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.